హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 438 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఏ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద ఇస్తాను, ఒకసారి ఫాలో అయితే అవ్వండి. మీరు చిన్న సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ మనకి మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ డేట్స్ ఇచ్చాను చూడండి. మనకి మార్చి 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ స్టార్టింగ్ డేటు. అండ్ మనకి ఎండింగ్ డేట్ ఎప్పుడు ఏప్రిల్ 18న ఎండింగ్ డేటు. సో ఇది మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే బార్డర్ రూట్స్ ఆర్గనైజేషను, బ్రహ్మపుత్ర బోర్డు, అలాగే సెంట్రల్ వాటర్ మిషను, సెంట్రల్ పబ్లిక్ డిపార్ట్మెంటు, సో ఇలా చాలా రకాల్లో మనకి ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకి మొత్తం పోస్టుల వేకెన్సీ ఏంటంటే 438. అలాగే మనకి ఇప్పుడు ఎగ్జామ్ డేట్ కూడా ఇందులో చెప్పేశారు. జూన్ 4 నుండి జూన్ 6వ తేదీ వరకు మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంటుంది. అలాగే ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, దివ్యాంగులైన అభ్యర్థులకి 10 సంవత్సరాలు అయితే ఇస్తారు. సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో అయితే ఉంటాయి. మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా చీరాల, గుంటూరు, కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇలా చాలా సెంటర్సే ఉన్నాయి. అలాగే పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మనకి పరీక్ష 2 పేపర్లు అయితే ఉంటుంది. సో దీనికి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు అయితే లేదు. బట్ మామూలుగా ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే 100 ఫీజు అయితే ఉంటుంది. సో మహిళలకి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి వీళ్ళకైతే అసలు ఫీజు కూడా లేదు. జస్ట్ ఓసీ వాళ్ళకి మాత్రం ఉంటుంది 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది. సో మనకి ఏంటంటే నేను వాళ్ళ యొక్క ఎస్ఎస్సి వెబ్సైట్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ మీరు నోటిఫికేషన్ అనేది చూడండి, ఎలా ఉంది ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసిన తర్వాత అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.